హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము భారతదేశంలో ఒక ప్రఖ్యాతి చెందినటువంటి రైలు మార్గమైనటువంటి కొంకణ్ రైల్వే గురించి నేర్చుకుందాం. మన దేశంలో కొంకణ్ రైల్వే ఒక అద్భుతమైన రైలు మార్గము. ప్రకృతి ప్రేమికులు ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతారు. భూతల స్వర్గంగా కనువిందు చేస్తున్నటువంటి ఈ రైల్వే గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాదో విన్నపం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. వీడియో చూస్తున్నారు కదా, లైక్ కూడా చేయండి. రండి, వెస్ట్రన్ ఘాట్స్ గుండా ప్రయాణిస్తున్నటువంటి ఈ రైల్వే పర్యాటకులను ఎంతో కనువిందు చేస్తుంది. ఈ రైల్వే ప్రయాణించే మార్గంలోనే దూద్ సాగర్ అనే జలపాతం కూడా ఉంది. భూతల స్వర్గంలాగా కనిపిస్తుంది అది. 1990లో కేంద్ర ప్రభుత్వము మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న సంస్థ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రాజెక్టును నిర్మించారు. బొంబాయి దగ్గర గల రోహాలో స్టార్ట్ అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు మధ్య 738 కిలోమీటర్ల పొడవు గల రైలు మార్గం ఇది. ఈ రోహా అనేది చాలా ప్రఖ్యాతి చెందిన ప్రాంతము. అది గొప్ప తత్వవేత్త పాండురంగ శాస్త్రి అఠావలే గారి యొక్క జన్మస్థలము. ఆ రోహా నుంచి మంగళూరుకు మధ్యలో ఈ రైల్వే నడుస్తుంది. అత్యంత సంక్లిష్టమైన పశ్చిమ ప్రాంతంలో మెరుపు వరదలు, కుండపోత వర్షాలు, కొండచర్యలు విరిగిపడే ప్రాంతాలలో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. ఇది తూర్పున సహ్యాద్రులకు, పశ్చిమాన అరేబియా సముద్రానికి మధ్యలో నిర్మించిన రైలు మార్గం ఇది. సహ్యాద్రి పర్వతాలకు సముద్రానికి మధ్యలో ఉంటుంది. బ్రాడ్ గేజ్ రైలు మార్గము. దీని ప్రధాన కార్యాలయము నవీ ముంబైలో ఉంది. సిబిడి బేలాపూర్లో ఉంది. దాన్నే బేలాపూర్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి రైలు నడిచిన రోజు జనవరి 26, 1998లో నడిచింది. ఇది కర్ణాటక, గోవా, మహారాష్ట్రాల గుండా పోతుంది. దీని ముఖ్య ఉద్దేశము ముంబాయి, కొచ్చిన్ల మధ్య దూరాన్ని సమయాన్ని తగ్గించడం. దీని వలన 513 కిలోమీటర్ల దూరం ముంబై, కొచ్చిన్ మధ్యలో తగ్గుతుంది. అదేవిధంగా ప్రయాణ కాలం కూడా 12 గంటలు తగ్గుతుంది. ఈ మార్గంలో 1880 బ్రిడ్జిలు నిర్మించారు. చాలా ఎక్కువగా బ్రిడ్జిలు నిర్మించారు. 91 సొరంగాలు ఉన్నాయి, టన్నెల్స్. పర్వతాల గుండా టన్నెల్స్ నిర్మించారు. 72 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పొడవైన సొరంగ మార్గము 6.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే రత్నగిరి దగ్గర గల కర్బూడే టన్నెల్, మహారాష్ట్రలో ఉంది. రత్నగిరి జిల్లాలో కర్బూడే అనే ఊరి దగ్గర 6.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ఉంది. ఈ రైలు మార్గంలో కనబడే నదులు జువారీ నది, గురుపురా నది, శరావతి నది, కాళీ నది. కాగా జలపాతము దూద్ సాగర్ జలపాతము ఎంతో అందమైనటువంటి ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి నీరు కింద పడుతుంది. ఈ దూద్ సాగర్ జలపాతం, దీన్నే పాల సముద్రం అని కూడా అంటారు. భారతదేశంలోని గోవా, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో పశ్చిమ కనుమలలోని మాండోవి నదిపై ఉంది. 4 అంచెల అద్భుతమైన జలపాతం ఇది. పాలలా జాలువారే దృశ్యంతో ఎత్తైన కొండల మధ్యలో ఉంటుంది. పర్యాటకులకు ఇది ఒక ప్రధానమైన ఆకర్షణ. 310 మీటర్ల ఎత్తు నుంచి నీరు కిందికి పడుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం ఉగ్ర రూపం దాలుస్తుంది. పానాజీ నుండి
60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతము. మాండోవి నదిపై ఈ జలపాతం ఉంది. చూడవలసినటువంటి జలపాతం ఇది. ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.